హాయ్ ఆల్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతూరమ్య వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఊర్లో షూట్ చేసినవండి. మా అత్తయ్య వాళ్ళు కరీంనగర్‌లో ఉంటారు. సో, అక్కడికెళ్ళినప్పుడు నేను ఈ వీడియో షూట్ చేశాను. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కాదు. కానీ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటున్న షాప్ వెనకాల ఒక మంచి ఇల్లు కనిపించింది. షాప్ ముందట ఉంది. షాప్ వెనక సైడ్ ఒక మంచిగా ఇల్లు, ఇంటి చుట్టూరంగా ఇలా గ్రీనరీ మంచిగా మొక్కలు పెంచుకుంటూ కనిపించారు. చూడ్డానికి చాలా బావుందని జెప్పేసి నేను షూట్ చేశాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా పెద్ద మల్బరీ చెట్టుందండి. నేను ఇంత పెద్ద మల్బరీ చెట్టు ఇంత పెద్దగా గ్రో అవుతదని నాకు తెలీదు. ఈ ప్లేస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు రీసెంట్‌గా ఆఫీస్ స్టార్ట్ చేశారు. దాని వెనక సైడ్ ఓనర్స్ ఉంటారు. ఓనర్స్ ఇల్లు కట్టుకొని మంచిగా పీస్‌ఫుల్ లొకేషన్‌లో ఉన్నారు. చాలా అంటే చాలా అనిపిచ్చింది. మల్బరీ చెట్టు ఫస్ట్ టైమ్ అంటే నేను ఎప్పుడు నర్సరీలో చూసాను కానీ, ఫస్ట్ టైమ్ ఇంత పెద్దగా గ్రో అవ్వడం ఫస్ట్ టైమ్ చూసాను. ఆ ఇంటి ఓనర్ 95+ ఉన్నాయి. ఇంకొక 5 ఇయర్స్ అయితే నేను సెంచరీ కొట్టేస్తానని హ్యాపీగా చెప్తున్నాడు. ఎందుకు ఎందుకంత హెల్తీగా ఉన్నాడంటే, ఇంత మంచి పీస్‌ఫుల్ లొకేషన్‌లో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా! హ్యాపీగా అన్నేళ్ళు ఈజీగా బతికేయొచ్చు అనిపించింది నాకైతే. ఇంకా చెప్తున్నారు, "ఆ పళ్ళన్నీ కోసుకోమని" జెప్పేస్తున్నారు. "డైలీ వేస్ట్‌గా కింద పడిపోతున్నాయి. మీరైనా తినేయండి" అని జెప్పేసి వాళ్ళు మంచిగా తెంపుకోమని జెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చేశారు. మేము మంచిగా కొన్ని పళ్ళు కోసుకొని మంచిగా హ్యాపీగా తినేసాము. మా అత్తమ్మకి అండ్ మా చిన్నత్తమ్మ కూడా వచ్చారు. అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్. వాళ్ళిద్దరికీ ఈ ఫ్రూట్స్ అనేటివంటే తెలీదు. సో, నేనే ఇట్లా మల్బరీ చెట్లు అని జెప్పేస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. ఫస్ట్ టైమ్ వాళ్ళు గూడా టేస్ట్ చేసి బావున్నాయని జెప్పేసి తినేసారు. అవే ఫ్రూట్ మన హైదరాబాద్‌లో చిన్న ప్యాకెట్ వచ్చేసి ₹50 చెప్తారు. అవి హైజీన్ ఉంటాయో, ఉండయో తెలీదు కానీ నాకైతే ఫస్ట్ టైమ్ మల్బరీ ఇట్లా ట్రీ ఇంత పెద్ద గ్రో అవ్వడం చూసింది హ్యాపీగా అనిపించేసి నేను షూట్ చేసి మీకు చూపిచ్చాను. మీరు వీడియోలో గమనించినట్లయితే వీడియో స్టార్టింగ్‌లో ఒక మొక్కను చూపిచ్చాను. అది మనీ ప్లాంట్ దాని లీవ్స్ ఎంత పెద్దగున్నాయో చూడండి. నా అరచేతంత ఉన్నది ఒక్కొక్క ఆకు. సో, నెక్స్టొచ్చేసి మా మామయ్య ఫిష్ తీసుకొచ్చారు. మేము హైదరాబాద్‌లో ఉంటే మేము ఫిష్, మటన్ లాంటివి పెద్దగా మేము కుక్ చేసుకోము. ఎలా ఉంటాయో ఏమో అని జెప్పేసి. ఇలా కరీంనగర్‌కొచ్చినప్పుడల్లా ఫిష్ గానీ, మటన్ గానీ మంచిగా ఫ్రెష్‌గా దొరుకుతుంది కదా! సో, ఇక్కడే ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తాము. ఇంకా మా అత్తయ్య చేత్తో చేసిన ఫిష్ పులుసు అంటే నాకు చాలా ఇష్టము. చాలా చేస్తారు మా అత్తమ్మ. మంచిగా క్లీన్ చేసుకున్న ఫిష్‌లోకి పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, కొద్దిగా ఆయిల్ వేసేసి, మంచిగా మ్యారినేషన్ చేసి, ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ పాటు ఉంచేసింది. తర్వాత మంచిగా పులుసు మరిగిన తర్వాత, ఈ ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉంది. తల, తోక ముక్కలన్నీ ఫస్ట్ పులుసులోకి వేసేసి, కొన్ని ఫ్రై కోసం కొన్ని పీసెస్ పక్కకు పెట్టేసింది. ఇంకో విషయం మా అత్తయ్య చేసే ఫిష్ పులుసు ఎందుకంత టేస్ట్ వస్తుందంటే, మా అత్తమ్మ ఉల్లిగడ్డల్ని అంటే ఆనియన్స్‌ని మంట పైన మంచిగా కాల్చి తర్వాత అది చల్లారాక దాని పొట్టు తీసేసి, దాన్ని మిక్సీలో వేసేసి దాని పేస్ట్‌ని ఈ పులుసులోకి యాడ్ చేస్తుంది. సో, దానివల్ల కొంచెం ఇంకెక్కువ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మా తెలంగాణ సైడ్ ఆనియన్స్‌ని ఉల్లిగడ్డలంటారు. కొంతమంది వేరే సైడ్ ఎర్రగడ్డలంటారు. మా సైడ్ అయితే ఉల్లిగడ్డలని అంటాము. సో, అలా పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అందులోనే గార్లిక్ అంటే ఎల్లిగడ్డలు వాటిని పేస్ట్ చేసేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి అవి ఫ్రై అయ్యాక పులుసు పులుసు వేసేసి పులుసుని మరిగించిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ అందులోకి యాడ్ చేస్తుంది. పులుసులోకి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత స్పూన్ తోటి అస్సలు కలపకూడదు. మనం గిన్నెను అటు ఇటు తిప్పుతూనే మనము కర్రీని కలుపుకోవాలి. స్పూన్ తోటి వేసి కలిపామనుకోండి ఫిష్ ముక్కలనేటివి విరిగిపోతాయి. సో, జాగ్రత్తగా చూసుకుంటూ ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయాలి. నేను కూడా చేస్తాను కానీ, ఏమో మా అత్తయ్య అంత పర్ఫెక్ట్ అనిపియదు. ప్లస్ రెగ్యులర్‌గా నేను ఫిష్ కర్రీని నేనేం ప్రిపేర్ చేయను. మా బాబు ఫిష్ తినడు కదా! వాడి కోసం నేను ఆనియన్ ఎగ్ కర్రీ చేసి పక్కన పెట్టేసాను. సో, నెక్స్ట్ ఫ్రై చేయడం నా వంతు. ఇలా మా అత్తయ్య మారినేట్ చేసిన పక్కన పెట్టిన కొన్ని పీసెస్ ఉంటాయి కదా! వాటిని నేను కొంచెం ఆయిల్ తోటి చిన్నగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ సేపు మీడియం ఫ్లేమ్‌లో మనము
ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే మనం లోపలి వరకి మంచిగా ఉడుకుతుంది. పైన క్రిస్పీగా వస్తుంది. సపోజ్ మనము హై ఫ్లేమ్‌లో తొందరగా ఫ్రై అవ్వాలని జెప్పేసి, హై ఫ్లేమ్‌లో మనము ఫ్రై చేశామంటే పైన క్రిస్పీగా రాదు. లోపల అంత బాగా ఉడకదు. ఆహ్, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఫిష్ స్మెల్ రాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రైలోకి కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం నేను లాస్ట్‌లో కరివేపాకు కొద్దిగా ఫ్రై చేసి దానిపైన గార్నిష్ లాగా వేశాను. టేస్ట్ చూడ్డానికి బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫిష్ తెచ్చుకోము. ఎందుకంటే అవి చిన్న చిన్న డ్రమ్‌లో పెంచుతారు. వాటికి ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తారా? లేకపోతే టాబ్లెట్స్ ఇస్తారా? అనేది తెలీదు. సో, కరీంనగర్‌కొచ్చినప్పుడు మాత్రం అవి మానేరు డ్యామ్‌లో ఎవ్రీడే జాలర్లు వెళ్ళేసి తెచ్చుకొని అమ్ముతారు కాబట్టి ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇంకా ఆ రోజు తీసుకొచ్చిన ఫిష్‌లో చెన కూడా వచ్చింది. సో, దాన్ని కూడా పులుసులో వేసేసి మా అత్తమ్మ వండేసింది. సో, ఆ రోజు మంచిగా ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ తోటి మంచిగా తినేసాము. నెక్స్ట్ ఈవినింగ్‌కొచ్చేసి బాంబే సర్కస్ ఒకటుంది. అలానే ఎగ్జిబిషన్ ఉంది. బాంబే సర్కస్ ఏమో మార్క్‌ఫెడ్‌లో ఉండే. పద్మానగర్‌లో ఎగ్జిబిషన్ ఉండే. బాంబే సర్కస్ ఏమంతా మా బాబు ఎంజాయ్ చేయడని చెప్పేసి, ఎగ్జిబిషన్ అయితే లైటింగ్స్ బావుంటాయని చెప్పేసి ఎగ్జిబిషన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జిబిషన్‌లో ఈచ్ పర్సన్ వచ్చేసి రూ. 70 అలా చార్జ్ చేశారు. సో, ఎంట్రన్స్ వచ్చేసి సింగపూర్ ఎయిర్‌లైన్స్ అని చెప్పేసి ఏరోప్లేన్ థీమ్ తోటి ఇలా ఎంట్రన్స్ అనేది పెట్టేసున్నారు. మేము వెళ్ళింది వెడ్నెస్‌డే కాబట్టి పెద్దగా జనాలు గూడా ఏం పెద్దగా లేరు. సో, పీస్‌ఫుల్‌గా మంచిగా ఎళ్ళినాము. ఈ ఏరోప్లేన్ థీమ్ అయితే బానే ఉంది. మంచిగా సేమ్ ఏరోప్లేన్‌లాగా సెటప్ పెట్టేసి ఉన్నారు. అనిపించింది. మళ్ళా ఎంటర్ అవ్వడంతోటే ఈఫిల్ టవర్ థీమ్ పెట్టేశారు. అక్కడ ఎవరైనా ఫోటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అలానే 360 డిగ్రీస్ కెమెరా కూడా కెమెరా స్టాండ్ కూడా అక్కడ పెట్టున్నారు. దానికి కూడా ఒక 100 200 అలా పే చేసి అలా కూడా మనకి క్లిప్ తీసుకోవడానికి పెట్టేసున్నారు అదొకటి. సో, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే పిల్లలు ఆడుకునే షాపు, పిల్లలకు సంబంధించినది కంప్లీట్‌గా ఒక షాప్ ఉండింది. బుక్స్ గానీ, పెన్సిల్స్ గానీ, లేకపోతే మాస్క్స్ గానీ, బొమ్మలు, చెస్ ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టున్నారు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కొనివ్వాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఇవి మంచిగా పనికొస్తాయి. పజిల్స్, మ్యాగ్నెట్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బావున్నాయి. కానీ అంత టైం లేకుండే అవన్నీ పైన పైన చూసేసుకొని మళ్ళా నెక్స్ట్ షాప్‌కెళ్ళాము. నెక్స్ట్ అయితే ఇలా లేడీస్‌కి సంబంధించిన షాప్ ఒకటి కనిపించింది. నేను, మా అత్తమ్మ లోపలికి దూరేసాము. మా హస్బెండ్ అయితే ఒకవైపు తిడుతూనే ఉన్నాడు. ఎగ్జిబిషన్ అంతా చూద్దాం ఫస్ట్ ఇక్కడే షాప్ దగ్గర ఆగిపోకు అని చెప్పేసి. కానీ మేము ఆగుతామో మొత్తం షాప్ అంతా చూసేసాము. చాలా రోజులకి ఎగ్జిబిషన్‌కి వెళ్ళడమో, లేపోతే ఏమో గానీ, అన్ని ఐటెమ్స్ కొత్తగా అనిపిచ్చాయి నాకైతే. ఈ బ్యాంగిల్స్ జూడండి, డిఫరెంట్‌గా ప్యాటర్న్స్ తోటి చాలా బావున్నాయి. డైలీ వేర్‌కైతే యూజ్ అవుతాయి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి రూ. 100 అలా చెప్పారు. ఇలా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ అయితే రూ. 50కి 2 చెప్పారు. అలానే కొద్దిగా లావు ఉన్నవైతే 100కి పెయిర్ అలా చెప్పుండే. డైలీ యూజ్ రఫ్ అండ్ టఫ్ అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకైనా, లేకపోతే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, లేకపోతే వెస్టర్న్ డ్రెసెస్‌కైతే ఈ బ్యాంగిల్స్ సూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ క్లిప్స్ అనేటివి చాలా డిఫరెంట్ టైప్స్, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక 100-500 టైప్స్, డిజైన్స్ ఉన్నాయి. చాలా అనిపిచ్చింది. ఇవి మీషోలో, అమెజాన్‌లో అయితే ప్రైజెస్ ఎక్కువ అనిపిచ్చింది. నాకైతే ఇందులో ఇక్కడ జస్ట్ 30, 20, రూ. 10 అలా హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి. ఈ బటర్‌ఫ్లై క్లిప్స్ అయితే బటర్‌ఫ్లైలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అనిపిచ్చింది. నేనైతే చాలా క్లిప్స్ తీసుకున్నాను. ఓన్లీ క్లిప్స్‌కే ఒక రూ. 300 అలా అయిపోయాయి. చాలా బావున్నాయి. ఇవైతే రూ. 50కి ఒక క్లిప్ చెప్పారు. ఇదైతే పార్టీ వేర్‌గా మంచిగా యూజ్ అవుతాయి. ఈ హెయిర్ క్లిప్స్ అనేటివి జస్ట్ రూ. 50కే అలా ఇచ్చేస్తున్నారు. ఇవైతే రూ. 10 ఈ చిన్న బటర్‌ఫ్లై అయితే రూ. 10కి అలా చెప్పారు. ఇవి కూడా ఒక 2 తీసుకున్నాము. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి ఈ చిన్న హెయిర్ క్లిప్ పెట్టేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసుకొని వెళ్ళినా బావుంటుంది. ఇది కూడా జస్ట్ రూ. 20 అలా ఉండింది.
చూడండి ఎంత బాగా పార్టీ వేర్ ఉండింది. జస్ట్ 10, 20 రూపీస్ అలానే ఉండింది. చాలా బా అనిపించింది. అందుకనే తీసేసుకున్నాను. ఇందాక చూపించిన బ్యాంగిల్స్ ఇవి కొద్దిగా లావుగా ఉన్నాయి. ఇవి 100కి 2 అని చెప్పారు. చాలా ప్రింట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. లుక్ కూడా చాలా కొంచెం ఇటాలియన్ టైప్ అనిపించింది నాకైతే దాని పైనున్న డిజైన్. వెస్టర్న్ టాప్స్ గానీ, లేపోతే డ్రెసెస్, జీన్స్ పైనకి గానీ, ఈ బ్యాంగిల్స్ అనేవి సూట్ అవుతాయి. ఒక సైడ్ ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న, ఇంకో సైడ్ మనము ఇంకో చేతికి మనం వాచ్ పెట్టుకుంటే లుక్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పూసల దాన్నేమంటారు? ఓహ్! పూసల దండలైతే కనిపిచ్చాయి. 200కి ఒకటి చెప్పారు. చాలా తక్కువ కాస్ట్ అనిపిచ్చింది. బయట ఇమిటేషన్ జ్యువెల్లరీ వాళ్ళైతే చాలా 1000, 2000 అలా చెప్పేస్తారు. 200 అంటే మనము ఒక 2, 3 తీసుకున్న ఒకటి పాడైపోయినా ఇంకోటైతే యూజ్ అవుతది గదా! చూడండి బటర్‌ఫ్లైలో ఎన్ని కలెక్షన్ ఉన్నాయో చూడండి. ఇది కూడా బటర్‌ఫ్లై ఇక్కడ నించుందా అన్నట్టు షేప్ అలా ఉండింది. ఇది గూడా నచ్చింది. ఇది గూడా ఒకటి తీసేసుకున్నాను. మన ఆడవాళ్ళకైతే ఇలాంటివి ఎన్నున్నా ఇంకా ఇంకా తీసుకోవాలనిపిస్తది కదా! నేనైతే చాలా హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను. ఇవన్నీ నేనేమేమి తీసుకున్నానో అవన్నీ లాస్ట్‌లో నేను చెప్తాను. ఈ హెయిర్ క్లిప్ కూడా చాలా స్టాండర్డ్‌గా అనిపిచ్చింది. చాలా బావుంది. క్వాలిటీ అనిపిచ్చింది. 30 రూపీస్‌కి ఒక క్లిప్ అని చెప్పారు. ఇందులో 3 తీసుకున్నాను. అది కూడా అనిపిచ్చింది. నాది కొంచెం హెయిర్ పెద్దగా ఉంటుంది గదా! ఆ క్లిప్ పడతదని అనిపిచ్చింది. సో, మా హస్బెండ్ తిట్టారు. వెంటనే మళ్ళీ ఏ షాప్స్ చూడకుండా డైరెక్ట్ లోపలికొచ్చేసాము. సో, ఇక్కడ కూడా అన్ని ఎగ్జిబిషన్ లాగానే అన్ని రైడ్స్ ఉన్నాయి. కానీ జనాలే పెద్దగా లేరు. సో, ఐస్ క్రీమ్ మస్ట్. ఎక్కడికెళ్ళినా నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్, మా బాబు కలిసి పెద్ద పాపడ్ ఉంటది కదా! అది తీసుకొని వాళ్ళు తింటుండే. నేను మాత్రం ఐస్ క్రీమ్ తీసుకున్నాను. చూడండి మొత్తం అంతా వర్షం పడేలా అనిపిచ్చింది. సో, అందరూ ఎళ్ళిపోయుండే. మేము గూడా ఏ రైడ్ ఎక్కకుండా మళ్ళా రిటర్న్ అయిపోయాము. కానీ మాకు కావాల్సిన ఐటెమ్స్ మాత్రం అన్నీ కొనుక్కొని ఇంటికొచ్చేసాము. నేను, మా అత్తమ్మ కలిపి 800 అలా ఓన్లీ హెయిర్ క్లిప్స్‌కే అయిపోయింది. మేము ఇవి హెయిర్ క్లిప్స్‌కి జస్ట్ 500 అలా ఆహ్, నా నాకు జస్ట్ 350 అయ్యాయి గానీ, మా అత్తమ్మ 450 అలా పెట్టేశారు. హెయిర్ క్లిప్స్ డిఫరెంట్‌గా అనిపించాయి. జస్ట్ ఫ్లవర్ పెట్టుకున్నలానే అనిపించింది. ఈ హెయిర్ క్లిప్ చూడండి స్టాండర్డ్‌గా ఉంది. ఫ్లవర్ పెట్టుకున్నట్టులానే ఉంటుంది మనం హెయిర్‌కి పెట్టుకుంటే. చాలా మంచి లుక్ వస్తది ఇది పెట్టుకుంటే. సేమ్ ఇవే హెయిర్ క్లిప్స్ మనకి డీమార్ట్‌లో గాని, లేకపోతే వేరే బయట పార్లర్‌లో అయినా, ఇక్కడ ఏ షాప్‌లో అయినా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తది. ఈ పెద్ద హెయిర్ క్లిప్స్ అయితే 50 రూపీస్ అలా చెప్తారు. ఈ చిన్న హెయిర్ క్లిప్స్ కూడా 30, 40 రూపీస్ అలా చెప్తున్నారు. కానీ ఎగ్జిబిషన్‌లో జస్ట్ 10 రూపీస్‌కే ఈ హెయిర్ క్లిప్. సో, అందుకనే తీసేసుకున్నాము. ఏవేవి మంచిగా అనిపిస్తే అన్నీ ఫస్ట్ ఫటాఫట్ తీసేసుకొని పెట్టేసుకున్నాము. ఇక్కడనే మాకు జస్ట్ 40 మినిట్స్ అలా టైం వేస్ట్ అయిపోయింది. మేము ఎగ్జిబిషన్ పెద్దగా ఏమి ఎంజాయ్ చేయలేదు గానీ, ఈ షాపింగ్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము మా అత్తమ్మ, నేను. సో, నచ్చినవన్నీ ఫస్ట్ మా బాస్కెట్‌లో వేసేసుకొని బిల్లింగ్ దగ్గరికెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది 50 రూపీస్‌కి పేరలా పడింది. ఈ డి ఒక డిఫరెంట్ మోడల్ అనిపించింది. ఇది కూడా నా దగ్గర ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాను. వెస్టర్న్ టాప్స్‌కి అయితే బావుంటదని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుచ్చి బటర్‌ఫ్లై 10 రూపీస్‌కి ఒకటిచ్చారు. అనిపించింది. ఇందులో గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. నాకు గోల్డ్ అనిపించింది. మంచిగా కనిపించింది. ఇలాంటివి చిన్న పిల్లలకి పెడితే బావుంటాయి ఇంకా. ఈ బటర్‌ఫ్లై క్లిప్ వచ్చేసి జస్ట్ 20 రూపీసే. నా హెయిర్ పెద్దగా ఉంటది కాబట్టి, ఎప్పుడైనా బయటికి ఎళ్ళినప్పుడు ఇలా ఒక హెయిర్ క్లిప్ పెట్టుకుంటే లుక్ మంచిగా కనిపిస్తదని చెప్పేసి తీసుకున్నాను. ఈ చిన్ని హెయిర్ క్లిప్ కూడా 10 రూపీసే. హె ఓన్లీ బటర్‌ఫ్లై మోడల్‌లోనే ఒక 3, 4 వెరైటీస్ తీసుకున్నాను. అనిపించింది. మెయిన్‌గా క్వాలిటీ అనిపించింది. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. డీమార్ట్‌లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. సేమ్ ఇవే క్లిప్స్, హెయిర్ క్లిప్స్. ఇంకా జూడియోలోనైనా, మ్యాక్స్‌లోనైనా ఇవి ప్రైజెస్ ఎక్కువ అనిపిచ్చాయి నాకు. ఈ ఎగ్జిబిషన్‌లోనే చాలా తక్కువ ప్రైస్ పడిందని జెప్పేసి డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను. సో, నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ ఇవి. ఇంకా తీసుకునే వాళ్ళం కానీ షాప్ మొత్తం మేమింకా చూడలేదు. మేము చూసిన హాఫ్ అన్ అవర్‌లోనే ఇవన్నీ తీసుకున్నాము. మా హస్బెండ్ అరిచేసరికి మేమెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈ ఐటెమ్స్ వచ్చేసివి మా అత్తమ్మవి ఇవన్నీ. సో, మా అత్తమ్మ గూడా ఏమేమి తీసుకున్నదో నేనే ఇందులో చూపిస్తాను. నాకు, మా అత్తమ్మకి షాపింగ్ అంటే చాలా ఇష్టము. మేము ఇద్దరం ఎన్ని గంటలైనా అలా తిరిగేసి షాపింగ్ చేసుకుంటూనే ఉంటాము. మా హస్బెండ్ మాత్రము
మా పైకి అరుస్తూనే ఉంటారు. అయినా మేము కూల్‌గా షాపింగ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాము. మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా! సో, నాకు మా అత్తమ్మకి కూడా అలానే ఇష్టం. ఇద్దరం కలిసి షాపింగ్ స్టార్ట్ చేసామంటే ఇక టైం ఎంత అవుతుందో కూడా తెలీదు మా ఇద్దరికైతే. అలా షాపింగ్ చేస్తూనే ఉంటాము. సో, మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ మా ఇద్దరికైతే చాలా ఉన్నాయి. మేమిద్దరం చాలా షాపింగ్ చేసేసాము. సో, ఫైనల్‌గా మేము ఈ ఎగ్జిబిషన్‌లో చిన్న షాపింగ్ చేసేసాము ఇవన్నీ. ఇవన్నీ మా అత్తమ్మ తీసుకున్న ఐటెమ్స్. సో, ఇంతటితో వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.